ఇంత క్రంచీగా క్రిస్పీగా ఉన్న మసాలా వడలు మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. దీనికి మనం వాడేది ఒకే ఒక్క పప్పు, శనగపప్పు. అవి మనం మినిమం 4 గంటల వరకు అయితే సోక్ చేయాలి. అలా సోక్ చేసిన వాటిని మిక్సీ చేసుకోవాలి. దాంట్లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి, చిటికెడు ఉప్పు వేసేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. ముందుగా వేసిన శనగపప్పుని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్లెండ్ చేసిన శనగపప్పు, ఒక 2 స్పూన్లు విడిగా తీసి పెట్టిన శనగపప్పును యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా మసాలా పౌడర్ వేసేసి అలాగా చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ ఫుల్ వీడియో అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూసేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. రెండు వైపులా బాగా కాగిన తర్వాత టేస్టీ క్రిస్పీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.